చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025లో తన జట్టుకు నాయకత్వం వహిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ స్టార్ ఆటగాడు తన అంతర్జాతీయ కెరీర్ లో ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. గైక్వాడ్ తన అద్భుతమైన నాయకత్వ నైపుణ్యాలు మరియు ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చినప్పటికీ రాబోయే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో తన స్థానాన్ని నిలుపుకునే అవకాశం లేదు. పీటీఐ నివేదిక ప్రకారం 28 ఏళ్ల అతను ఇటీవల కాలంలో భారతదేశం తరఫున పరిమిత ప్రదర్శనలు ఇచ్చినందున ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ కాంట్రాక్టును కోల్పోవచ్చు. పురుషుల జట్టు కోసం కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను ఇంకా ఖరారు చేయని బీసీసీఐ రిటెన్షన్ కోసం కఠినమైన ప్రమాణాలను కలిగి ఉంది. క్యాలెండర్ సంవత్సరంలో 3 టెస్టులు, 8 వన్డే సిరీస్లు లేదా 10 టీ20లు ఆడాలి. అర్హత సాధించడానికి ఆటగాళ్లు ఈ షరతులలో కనీసం ఒకదానిని నెరవేర్చాలి. గైక్వాడ్ ఈ పరిమితిని చేరుకోకపోవడంతో మినహాయించబడే అంచనా ఉన్నట్లు కనిపిస్తోంది. రుతురాజ్ గైక్వాడ్ 2024లో ఒక వన్డే మ్యాచ్ కూడా ఆడని విషయం తెలిసిందే.